టీ 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 అంటే మ్యూజిక్ రాకపోయినా సరే నా హావభావాలు మీకు చెప్తాను, వినండి. ఇది బేసిక్గా అందరికీ సూట్ అప్ కాకపోయినా కొంతమందికైనా సెట్ అవుతుంది. నా లాంటి వాళ్ళైనా, ఇమానుయల్ కళ్యాణ్ తనుజ లాంటి వాళ్ళందరికీ, అలాంటి ఉన్న పర్సన్కి కంపల్సరీ మీకు నచ్చుతుంది. అంతే, మీరు కూడా మీ మెమరీస్ని ఇలా కళ్ళ ముందు తెచ్చుకుంటారు. అంత బాగుంటుంది ఈ వీడియో. మ్యూజిక్ వచ్చింది. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైంది, అందమైంది కూడా. ఇష్టాలు, కోరికలు, ఏదో చెయ్యాలని ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఇవే అందరి లైఫ్లో ఉంటుంది, అది కామన్గా. ఇది ఇప్పుడు 2010 2000 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి పెద్దగా తెలీదు. 90s కిడ్స్, మన ఫాదర్ వాళ్ళు, లేకపోతే మనకన్నా కొంచెం 10 years పెద్ద ఉన్న వాళ్ళు, అన్న కానీ అక్క కానీ, వీళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతుంది. 2000 వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది అందరికీ. ఇప్పటికీ స్టిల్ కొంతమంది ఉండాలి, మరి కొంతమందికి ఆ కష్టం అవన్నీ చెప్తే కానీ తెలియవు. బేసిక్గా అది ముచ్చట ఏంద్రా అంటే, చిల్డ్రన్స్ డే కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ అవి పంపించారు. తనుజ గారు మాట్లాడారు ఫస్ట్. నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ, అమ్మ మీద ఎక్కువ పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, మీ అమ్మగారు గుర్తుకొచ్చేస్తారు. అందరు అమ్మలు ఒకటే, మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు, వాళ్ళ అమ్మ వేరు అని కాదు. అమ్మలంటే అందరూ అమ్మలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా అంట, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు, నువ్వు వెళ్ళు అని సపోర్ట్ చేశారంట. ఇండస్ట్రీకి కావచ్చు, బిగ్ బాస్ హౌస్ కావచ్చు, దేనికైనా సరే వాళ్ళ అమ్మ పుష్ చేసి ఆమె నమ్మి కూడా పంపించారు. ఈమె ఆ స్థాయిని తెచ్చుకుంది. ఈరోజు ఇక్కడ నిలబడ్డాను, నువ్వే దీనికి కారణం, ఐ లవ్ యూ మమ్మీ అని. అబ్బా ఏం చెప్పిందిరా నాయన వాళ్ళ అమ్మ పేరు పెట్టి. సూపర్ అనిపించింది. బూస్ బంప్స్. నిజంగా అది ఏముందిలే అని అనుకుంటే మీకు ఎమోషనల్ సెంటిమెంట్ లేనట్టే అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు చూడకండి, స్కిప్ చేసేసేయండి. ఈమె మాట్లాడినప్పుడు నిజంగా ఒక ఆ మదర్ అలా ఫీల్ అవుతారా? మన మదర్లు కూడా అందరి మదర్ ఒకటే అని అప్పుడు అనిపించింది. అందరి మదర్ ఒకటే అని అనిపించింది స్టిల్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఎంతైనా సరే, వాళ్ళకు ఓపిక ఉన్నా లేకున్నా ఏదైనా సరే మన కోసం నిలబడతారు అనేది నాకు అనిపించింది. నిజంగా అనిపించింది. మీరు ఏమైనా అనుకోండి, కానీ మనం ఏదైనా చేస్తున్నామంటే మనల్ని మనకన్నా ఎక్కువ నమ్మేది అమ్మ తర్వాతే ఏదైనా సరే. అమ్మాయిలందరికీ నాన్న పిచ్చి, నాన్న కుట్టి అని అందరు అంటారు. కొడుకులే అమ్మలకి ఇష్టం, అమ్మలంటేనే కొడుకులకి ఇష్టం, కొడుకులకి అమ్మ ఇష్టం, కూతుర్లకి నాన్న ఇష్టం అని ఇదొక సర్కిల్ అనేది గీసుకున్నాం. కానీ ఒక నిజంగా చెప్తున్నాను, కానీ అమ్మ ఇద్దరికీ ఇష్టమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. కాబట్టి నాన్న కొన్ని సమయాలలో కూతుర్లకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కొంతమంది ఫాదర్స్. మరి కొంతమంది కొంచెం వాళ్ళకన్నా బిజీ లైఫ్కి, వాళ్ళు ఉన్న షెడ్యూల్స్కి కొంచెం వాళ్ళు అలా ఉంటారు. బట్ అమ్మ సపోర్ట్ చేసినంతగా నాన్న చేయలేరు అని అంటున్నాను నేను. ఎందుకంటే నాన్న పని నాన్నకే ఉన్నప్పుడు మన సపోర్ట్ చేయడానికి కొంతవరకు చేస్తారు కాదు, కానీ అమ్మ స్టార్టింగ్ నుంచి మనతోనే ఉంటుంది. మనం చేస్తానమ్మా అంటే నువ్వు ఎందుకు చేయలేవు, అన్నీ చేయగలుగుతావు, సాధించగలుగుతావు అని అంటారు. కానీ నువ్వు చేయలేవు ఇది అని ఏ అమ్మ అనదు. ఇది నేను అనుకుంటున్నాను. ఇది అనమాట ముచ్చట. ఇమానుయల్ మాట్లాడుతుంటే నిజంగా అబ్బా నాకు ఒక మన ఓన్ బ్రదర్ లాగా అనిపించింది ఇమానుయల్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు. అరే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఇప్పటికి ఇలానే ఉన్నారు చాలామంది అని అనిపించింది నాకు. వాళ్ళమ్మ ఇమానుయల్ కనడానికి కూడా ఇష్టపడలేదంట. అంటే అప్పట్లో ఈ అబార్షన్స్ కానీ, ఈ వద్దనుకోవడం, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవేం ఉండేది కాదు కదా. బేసిక్గా మనకే తినడానికి లేదు, తెచ్చుకొని ఇంకా భారం ఎందుకు, తను ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకుని దాని తర్వాత దేవుడిచ్చాడు కదా ఉంచుకుందాం అన్నట్టు ఉంచుకున్నారు. ఈరోజు వాళ్ళు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే పిల్ల పుట్టంగానే ఇవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదు.
స్టిల్ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళ కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు ఇవన్నీ చెప్పుకుంటారు. మెయిన్ కష్టాలు, మనం సక్సెస్ అయ్యి మనం హ్యాపీగా లగ్జరీగా బతుకుతున్నాం అంటే అప్పుడు వాళ్ళు అనుభవించిన కష్టాలు, వాళ్ళ పడ్డ ఇది వాళ్ళు చేయాలనుకున్నవి మనతో చేపిద్దాం అనుకుంటారు. అంతేగాని మనల్ని ఏదో ఫోర్స్ చేసేసి మన అది చేయి ఇది చేయమని ఏ పేరెంట్స్ అనరు. ఇది అసలు ఇప్పుడు ఇంత కష్టపడి గేమ్ విషయంలో సరే సేఫ్ గేమర్ ఏమో కానీ ఇప్పుడు ఇంత కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళు చెయ్యని పని అంటూ లేదంట. బరువులు ఎత్తడం, ఆ పని ఈ పని, ఏ పని చేయలేనిది ఏది లేదంట. అన్నీ చేసి స్టిల్ ఈరోజు కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న అందరినీ ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించేటట్టు తను కష్టపడ్డాడు. ఇప్పటికీ ఈ క్షణం కూడా కళ్యాణ్ మాట్లాడుతుంటే మనం హాస్టల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఈ పెయిన్, ఈ బాధ తెలుస్తుంది. హాస్టల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ బాధపడతారు కాదనను. పిల్లలకి ఎలా ఉంటుందంటే బేసిక్గా వాళ్ళ పనులు, ఇప్పుడు పొలాల పనులు కానీ లేకపోతే ఇంకెక్కడికో వలస వెళ్ళడానికి ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలు ఇంటి దగ్గర పెట్టుకుని చూసుకోవడానికి ఎవరు లేనప్పుడు అక్కడ ఉంటే 2 పూటలు మంచిగా తింటారు కదా, మంచిగా ఉంటారు కదా, మంచిగా చదువుకుంటారు కదా, నీడపాటున ఉంటారు కదా. మన పిల్లలు నీడపాటున ఉండి చదువుకొని మంచిగా తింటారు, టైం టు టైం తినేసి చదువుకుంటారు కదా అనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ అలానే పెట్టేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో చాలామంది పిల్లలు చూడండి, వాళ్ళు ఇంట్లో పెట్టి చూసుకోలేక కాదు, అక్కడుంటే ఇంకొంచెం సేఫ్టీగా ఉంటారు, మంచిగా చదువుకుంటారు, నీడపాటున ఉంటారు కదా ఆలోచన చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది. అది మీరు అగ్రి చేసినా చేయకపోయినా అది తర్వాత సంగతి. హాస్టల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ పంపించేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, ఓకే. వాళ్ళు అంటే ఇంటికి వచ్చినప్పుడు నాన్న అమ్మ అని ఎగురుకుంటా వచ్చి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మనం తలుచుకోని రోజు ఉండదు. హాస్టల్ ఉన్న పిల్లలు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందిరా, అమ్మ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు, నాన్న అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు మాట్లాడే సండే ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుంటాం. ఫోన్ కోసం మస్తు వేస్ట్ చేస్తూ ఉంటాం. హాస్టల్లో ఉండి అంటే ఇప్పుడు 5th క్లాస్ నుంచి ఇప్పుడు చాలామంది పేరెంట్స్ గురుకులని దానికి దీనికి పంపించేస్తున్నారు. కానీ వాళ్ళు మీతో ఉన్న ఆనందాన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. అది బేసిక్గా నేను ఉన్నాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నా. అయితే అమ్మమ్మ వాళ్ళు పేరెంట్స్ డిఫరెంటే, ఎందుకంటే అమ్మ నా దగ్గర ఉన్న ఆ ఫ్రీడము ఇక్కడ ఉందంటే ఉంటుంది బేసిక్గా. అందరూ అమ్మమ్మ తాతయ్య అంటే ఫుల్ ఖుషి ఉంటుంది అనుకోండి. 10th దాకా అందరూ ఒకటే అబ్బా. ఒక్కొక్కరు పేరెంట్స్ పిల్లలకి చెప్పుకుంటారు కష్టం సుఖం అన్నీ, ఎందుకంటే వాళ్ళ పిల్లలు అర్థం చేసుకొని మాలాగా మీరు కష్టపడకూడదు, మాలాగా మీరు కష్టపడకూడదు, మేము ఎలాగో కష్టపడ్డాం ఇప్పటికీ కష్టపడుతున్నాం, కానీ మీరు అలా కష్టపడకండి, మీ పిల్లలు కూడా కష్టపెట్టకండి, మీరు బాగా చదువుకొని ఒక స్థాయిలో ఉంటే అది మేము సాధించినంత ఆనందం అని ఏ పేరెంట్ అయినా ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. అది చాలామంది అర్థం చేసుకోక నువ్వేంది నాకు చెప్పడం, మీరు చేయలేకపోతే మాకు ఫ్రీడమ్ ఉండదా, అది ఉండదా ఇది ఉండదా అనుకునే వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎన్ని తింటున్నారా తినట్లేదా అనేది ఆలోచించరు. నాకు ఈరోజు బట్టలు కొనిస్తే చాలు, ఈరోజు నాకు తినడానికి దొరికితే చాలు, ఈరోజు నాకు 10,000 కావాలి, 5,000 కావాలి, 2,000 కావాలి, 1,000 రూపాయలు కావాలి, నాకు ఎక్కువ డబ్బులు కావాలి, నేను బర్త్డే పార్టీ చేసుకోవాలా, నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి, పండగకి నాకు కొత్త బట్టలు ఉండాలా, మంచి ఫుడ్ ఉండాలా, నేను అందరిలాగా రిచ్గా బతకాలి అంటే ముందు మనం కష్టపడి సంపాదించుకోవాలి. ఇప్పటికీ చాలామంది పిల్లలు అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేదు, వాళ్ళు చెప్పేది విన్నర్. బేసిక్గా విన్నామా విన్నట్టే ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే చెప్పరు, మేము పడే కష్టాలు మా పిల్లలకి ఎందుకులే అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. నిజంగా ఒకటి, మీరు కష్టపడేది మీ పిల్లలకి చెప్పితేనే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే ఈ జన్మకు అర్థం కాదు. కష్టం విలువ మనం కష్టపడ్డాం అని చెప్తేనే కదా వాళ్ళు తెలిసేది. ఈరోజు ఇంత అయింది, అంత అయింది, ఇంత అయింది అని చెప్తే మాకు ఇంత కష్టంగా ఉన్నామా, మేము ఇంకా ఇలా ఉన్నామా, ఇంకెప్పుడు మారాలి
నా వల్లైనా మారుతుందేమో మా లైఫ్, నా వల్ల సెట్ అవుతుందేమో ఈ లైఫ్ అనేది పేరెంట్స్ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది తప్ప, ఎందుకులే మా పిల్లల్ని చెప్పి బాధ పెట్టడం అనుకున్నారనుకోండి, వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, లైఫ్ మీద ఫోకస్ ఉండదు, ఏముండదు. ఇక వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు గెలిచాలు దిగి వాళ్ళకి ఏమో నా ఫ్రెండ్ గారు బైక్ కొన్నాడు, నాకు బైక్ కావాలి, వాడు మంచి బ్రాండెడ్ బట్టలు వేసిండు నాకు కావాలి, వాడు బ్రాండెడ్ ఫోన్ కొన్నాడు నాకు కావాలి అంటారులే. కానీ మీరు ఇంత కష్టపడుతున్నారమ్మా, మీకోసం నేను ఎలా అయినా సాధిస్తాను అనే మాట ఏ పిల్లల నోట్ల నుంచి వచ్చినా సరే ఫుల్ ఖుషి అయిపోతారు. ఇది కళ్యాణ్ మాట్లాడుతుంటే హాస్టల్ లైఫ్ కానీ, ఒక మిడిల్ క్లాస్ పిల్లలు ఇంత నరకాన్ని అనుభవించి ఈరోజు ఇక్కడ ఉన్నాడా ఈ అబ్బాయి, తనలాగా మనము ఉండాలేమో, తనలాగా మన లైఫ్ సగం అలానే ఉందేమో, ఇప్పటికైనా మనం మారి మనం చదువుకొని ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పొజిషన్లో మంచిగా ఉండాలేమో అనేది ఇలా నేర్చుకోవచ్చు. ఇది ఓవర్ యాక్టింగ్, ఓవర్ థింకింగ్ అనుకునే వాళ్ళకి మనం చేసేది ఏం లేదు భయ్య. ఎందుకంటే వాళ్ళు అనుభవించింది, వాళ్ళు బాధపడ్డది, వాళ్ళ కష్టాలు పడ్డది, ఈరోజు వాళ్ళు సెట్ అయినాక వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సెట్ కాకుండా నేను ఇంత కష్టపడ్డా ఇంత ఇచ్చేసా అంటే వినేవాళ్ళు ఎవరు ఉండరు, నమ్మడానికి ఉండరు. ఎందుకంటే ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టండి, మనం సక్సెస్ అయినప్పుడు ఇవి చెబితేనే అవతల వాళ్ళకి ఎక్కుతుంది. అరే నువ్వు మామూలుగా సక్సెస్ కాకుండా చెప్తే అరే నువ్వే సక్సెస్ కాదు, నువ్వు మాకు చెప్పడానికి వచ్చినవరా అంటారు. ఇలాంటివి ఉంటాయి బేసిక్గా. ఇది అనమాట. ఇంకోటి చెప్పాలి, ఇది ఓకే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ రివ్యూస్, అందరు రివ్యూస్ పెడతారు, ఇంకా తిట్టే వాళ్ళు తిడతారు, రివ్యూస్ పెట్టే వాళ్ళు పెడతారు. చాలామంది రివ్యూస్ ఉన్నారు, చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మధ్యకాలంలో. ఒకటి నచ్చితే చూడండి, నచ్చితే బాగుంది అంటే బాగుందని కామెంట్ చేయండి. అది నాకైనా సరే ఇంకెవరికైనా సరే. మేము చూస్తున్నాం నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదులే అని కమెంట్లు పెడతారు చూడు, వాళ్ళకి చెప్తున్నాను. నువ్వు చూస్తున్నావుగా, వీడియో చూడడం మానేసి. ఓకే, నీ ఒపీనియన్ నువ్వు ఎలా కామెంట్ బాక్స్లో పింక్ చేస్తావో, మాకు నచ్చింది మాకు నచ్చంది, ఇది రైటా రాంగా అనేది మేము నోట్తో వీడియో రూపంలో చెప్తాం. కామెంట్ చేయడం ఏముంది భయ్య, హాయ్ కూర్చొని ఫోన్ కింద ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా నొక్కేస్తారు, 4 ముక్కలు నొక్కేసి పోస్ట్ చేస్తే అమ్మయ్య పెట్టేసరా నాయన, వీళ్ళకి ఒక కామెంట్లో బాధపడ్డా మనకేం ఫరక పడుతుంది, మనం ఏం చూడట్లేదు కదా అంటారు. కెమెరా ముందుకు వచ్చి ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 27 నిమిషాలు వీడియోలు మాట్లాడితే అప్పుడు అందరికీ అర్థమయ్యే విషయమే. ఒకటి ఇది, ఒక్కొక్కరి లైఫ్లో మనం వెళ్ళి దూరి చూడం. ఒక్కొక్కళ్ళు కష్టపడింది వాళ్ళ కష్టాలనే చూపించగలుగుతారు, కొంతమంది కష్టాలని చెప్పలేరు. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు పండగలు బట్టలు కొనకపోయినా, ఏం తినకపోయినా సరే మనకి టైంకి అన్నం పెట్టి, మనకు నచ్చిన బట్టలు కొనిచ్చి, మనకు నచ్చినట్టు నేను ఎలాగో వేసుకోలేదు, నేను ఎలాగో అది అనుభవించలేదు, కానీ నా పిల్లలు కష్టపడకూడదు, నా పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలి, ప్రతి పండుగ కొత్త బట్టలు వేసుకోవాలి, కొత్తగా ఉండాలి, మంచిగా చూడడానికి మంచిగా అందంగా హీరోలాగా అందరూ ఉండాలి అని అనుకుంటారు ఏ పేరెంట్స్ అయినా. కానీ వాళ్ళ గురించి ఇప్పుడు చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు ఊళ్ళల్లో చూడండి, వాళ్ళు కొనుక్కోరు పండగల బట్టలు కానీ, లేకపోతే ఏమి ఉండదు వాళ్ళకు ఏ కోరికలు ఏంటంటే, నా పిల్లల కోసం ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇన్ని డబ్బులు ఉండాలి, ఇన్ని ఎకరాలు భూమి కొనాలి, అన్ని కొనాలి ఉంటారులే. కానీ స్టిల్ ఒక అర్ధ గంట ఒక గంట కూర్చొని సంపాదించినంత సంపాదించాం కదా, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు నేనేం చేశాను, నా పిల్లలు ఎలా ఉన్నారు, నేను కష్టపడడం వల్ల ఈరోజు నా పిల్లలు ఇంత మంచిగా ఉంటున్నారు, ఇంకా వాళ్ళ కోసం నేను కష్టపడాలి అని అనుకుంటారు తప్ప, నా ఆరోగ్యం ఉందిలే అని నేను ఇప్పుడు బట్టలు కట్టుకోకపోతే ఏమైతే, నా పిల్లలు వేసుకున్నారు కదా చాలు. ఇప్పటికి ఇలానే ఉన్నారయ్యా అందరి పేరెంట్స్, అందరు అలానే ఉన్నారు. కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బట్టలు కుట్టించుకున్నా ఎక్కువే. అలానే వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ కోట్ల సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, అన్ని సంపాదిస్తారు అట్లే. కానీ వాళ్ళకంటూ వాళ్ళు సెల్ఫ్ కేరింగ్ అనేది ఏమి ఉండదు. పిల్లలు బాగుండాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు నీడ పాటున ఉండాలి, చదువుకోవాలి, మంచిగా బతకాలి, వాళ్ళు మంచిగా ఉంటే అదే మాకు గొప్ప వరం అనుకుంటారు. అలా ఉంది ఎందుకు, ఎక్కడో దాకెందుకు, మా నానే
మా కోసం ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడు ఏం పగులు అమ్మ నాన్న ఇద్దరు ఎంత కష్టపడ్డా సరే వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. నా కొడుకు బాగుండాలా, కూతురు బాగుండాలా, మనవడు బాగుండాలా, అల్లుడు బాగుండాలా అనే కోరుకుంటారు తప్ప వాళ్ళంటూ ఒక టైం కేటాయించుకొని లేదు. వాళ్ళు అంతగా కష్టపడతారు, ఎవరి పేరెంట్స్ అంతే. మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన అమ్మ నాన్న మన గురించి ఎలా ఆలోచించారో మనం కూడా మా అమ్మ నాన్న మేము సెటిల్ అయ్యి మమ్మల్ని ఎలా చూసుకున్నారో మాకు మించి మేము వాళ్ళని చూసుకోవాలి అనేది మన బుర్రలకు వస్తే మనం ఏదైనా సరే సాధిస్తాం. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటారో అది నా మైండ్లో ఇదే ఉండే అనమాట. ఇది చూసినప్పుడు ఎప్పుడు ఉంటుంది మైండ్లో సక్సెస్ అవ్వాలి, మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, నా ఫ్యామిలీ చూసుకోవాలి, మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అనేది ఉంటుంది ఎవరికైనా సరే. ఇదనమాట ముచ్చట. అండ్ మీకు ఈ వీడియో ప్రోమో నా వీడియో మీకేమైనా కొంచెం సెంటిమెంట్గా ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ ఇది. మీరు ఏమనుకున్నా పర్లేదు. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారులే, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది బాగా ఎక్కుతుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.